ఎవరో ఎక్కొచ్చి మీ పిల్లోని ఇట్లా కొట్టినారమ్మా కాళ్ళు చేతులు అన్నారు. అంటే ఆదల బాధల పిల్లలను వేసుకొని వచ్చి చూస్తే సారోళ్ళని అడిగితే కాళ్ళకి ఒకటేళ్ళమ్మా కోమాలో అన్నాడు సారోళ్ళు. సరువులే సార్ అని ఆడ నిలబడి నేను అంతే, నన్ను పైకి కూడా పోనీలే. వాళ్ళ ఇంట్లోనే వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాడన్నా. అదే సార్ నాకు తెలిసినది. ఎందుకు పోయినాడమ్మా అక్కడికి? అవన్నీ మనకు తెలియదు సార్, నాకు తెలియదు. తెలిసిన వాళ్ళ బంధువులా వాళ్ళు? బంధువులు ఏం కాదు సార్, ఎవరో నాకు తెలియదు సార్. పోలీసు వాళ్ళకి వాళ్ళే చెప్తుండ్రి. ఎవరంటమ్మా కొట్టింది? ఎవరో ప్రసాద్ అంట సార్. ఆ పిల్లోడే కొట్టినానని స్టేషన్ కి పోయినాడంట సార్. పోలీస్ స్టేషన్ కి నేనే కొట్టినా అని పోయినాడంట సార్. కారణం ఏమన్నా తెలుసమ్మా? కారణాలు అయితే తెలియదు సార్ నాకు. ఏమైతాడమ్మా మీకు? నాకు మట్టి సార్, వదినేనైతే సార్. ఈరోజు అనగా 30/9/2024 ఉదయం 2:30 నుండి 3 ప్రాంతంలో గుడిపాడి గడ్డకు చెందినటువంటి సాయి మనోహర్ అనే వ్యక్తిని దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి హత్య చేయడం జరిగింది. దానికి కారణం వచ్చేసి అక్రమ సంబంధం అని చెప్పేసి ప్రాథమిక దర్యాప్తులో తెలిగింది. ఇక మృతుడి యొక్క వదిన ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో మిగతా విషయాన్ని రూల్ అవుట్ చేస్తారు. పట్టణ ప్రజలందరికీ పోలీసులు రిక్వెస్ట్ ఏమంటే ఏ సమస్యను కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి, ఎటువంటి నేరాల్లోనూ క్రైమ్లోనూ ఇన్వాల్వ్ కాకూడదని, అది జీవితాలు నాశనం చేసుకోకూడదని చెప్పేసి కోరుతున్నాం. ఈ అసాంఘిక కార్యకలాపాలపై ఎవరైనా సమాచారం ఇస్తే వాళ్ళ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాం. అటువంటి కార్యక్రమాలకు పాల్పడే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాం.